తమిళ స్టార్ నటుడు డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కెప్టెన్ విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 71 ఏళ్లు. కెప్టెన్ మృతి వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక మరోవైపు విజయకాంత్ మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కోయంబేడులోని డిఎండికే కార్యాలయానికి తరలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనకు నివాళులర్పించారు. చెన్నైలోని విరుగంబాకంలోని నటుడి నివాసానికి చేరుకున్న సీఎం కెప్టెన్ భౌతిక కాయంపై పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్ వెల్లడించారు.